Hello guys, welcome to the post-match discussion of IPL final between KKR and Sunrisers. మేము మీ క్రిక్ పాడ్ తొక్కేశారు, బత్తాయిసి పిసికేశారు అసలు పట్టుకొని. ఎక్స్పెక్ట్ మా చేయలేదు సృజనం. మామూలుగా ఈ ఎక్స్పెక్టెడ్ రోజు కాదు, ఏదో మ్యాచ్ నేను ఫైట్ ఎక్స్పెక్ట్ చేశా కానీ వన్ సైడ్ చేసి మెషిన్లో నలిపినట్టు నలిపేశారు అసలు సన్రైజర్స్ని. టఫ్ మ్యాచ్ ఉంటది. ఈవెన్ టాస్ నుంచి బ్యాట్ తీసుకుంటే స్కోర్ హై స్కోర్ ఉంటదేమో. మంచిగా అసలు హై హై రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. కానీ ఎస్ఆర్హెచ్ ఎక్స్ కొంచెం ఎక్స్ డ్యామేజ్ ఎక్స్ చేసింది. కొంచెం ఏంటి బాగా డ్యామేజ్ చేసింది. పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ని ఫెయిల్ చేయడం లెస్సారొచ్చి ఇప్పుడు ఫస్ట్ ఉంటుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ యాజ్ యూజువల్ గా ఇంపార్టెంట్ మ్యాచెస్ లో ఫెయిల్ అవ్వడం ఫెయిల్ అయ్యారు. కానీ త్రిపాఠి బాగా ఆడుతున్నాడు అని అంటే స్టార్కు ఇంక జాలి వెళ్ళిపోవాలని పంపించేశాడు. తెలుగు తెలుగు సన్ రైజర్స్ అభిమానులకి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఇండియాకి అదే, సపోర్ట్ చేస్తే ఇండియా ఓడిపోతుంది, కానీ సన్ మన రైజర్స్ తెలుగు తేజం సపోర్ట్ చేస్తే నితీష్ కుమార్ ఆడాలన్నా కానీ ఆడలేదు. కాటేరమ్మ కొడుకు క్లాసను ఆడలేదు. ఎవరు ఆడలేదు. ఎవరు ఆడతారు ఇంకా లాస్ట్ లో. కమిన్స్ ఆ రేంజ్ కొంచెం కొట్టను 114 వచ్చింది. లేకపోతే అది కూడా వచ్చేది కాదు. బౌలర్ ఆడాల్సి వచ్చింది ఈరోజు బ్యాటింగ్. అందులో ఇంకా ఎక్స్పెక్టెడ్ కాదులే. ఏం చూసుకోవాలి కదా. మాట్లాడాలి ఇంకా అంటే ఇప్పుడు ఒక టీం అంతా వన్ సైడెడ్ కాదు, డామినేటింగ్ విన్స్ చేసుకుంటూ వచ్చి తర్వాత ఏం మనకేం తక్కువ. ఎస్ఆర్హెచ్ కూడా అన్నీ ఉన్నాయి కదా. మ్మ్, బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ లైనప్ స్ట్రాంగ్ ఉంది, అంతా బాగుంది. కానీ ఇంకా కరెక్ట్ టైంలో ఆడాలి అది. పాములు పట్టే సర్లే, పా సమ్ టైమ్స్ హ్యాపెన్స్. ఫైనల్స్ పాము దాకా వచ్చింది కదా. పాములు పట్టేవాడు చూద్దాం. పావు కాటికే చచ్చిపోయినట్టు. ఇదే సరే, డిస్కషన్కి వెళ్దాం. లీగ్ లీగ్ మ్యాచెస్ లో హైయెస్ట్ అసలు రికార్డు దానికే ఉంది. అసలు ఇది కాదు ఫస్ట్. ఫైనల్స్ లో లోయెస్ట్ రికార్డు ఎస్ఆర్హెచ్ మీదే ఉంది. ఐపీఎల్ ఫైనల్స్ లో లీస్ట్ ఎవర్ స్కోర్ అండ్ లీస్ట్ ఎవర్ టార్గెట్ గివెన్. ఇంతకుముందు 125 డెక్కన్ చార్జర్స్ అగైన్స్ట్ ఆర్సీబీ. ఇప్పుడు ఆ టార్గెట్ మళ్ళీ హైదరాబాద్ ఫ్రాంచైజీ రివైజ్ చేసి పెట్టారు. అది ఉంది కదా, చెన్నై ముంబై 121 సంథింగ్, 129 అది. 130, 129 పూణే. ఓకే. మ్మ్. అసలు విన్నింగ్స్ బిగినింగ్ అంటే యాజ్ యూజువల్ స్టార్క్, అభిషేక్. నేను ఈ రోజు ఏం జరిగింది తెలుసా, నువ్వు ఎంతగా ఏమైనా అబ్జర్వ్ చేస్తే ఈ రోజు ప్రతిసారి హెడ్ స్ట్రైక్ చేసుకుంటాడు. ఈరోజు అభిషేక్ శర్మ తీసుకున్న స్ట్రైక్ ఈరోజు ఎందుకో అభిషేక్ తెలుసా? శర్మ చేస్తున్నాడు, చూశాను స్టార్క్ నేను. నెస్ స్టార్క్ నెస్కే పోదా అని పాపిస్ట్ వాళ్ళు బల్ చేస్తారు అభిషేక్ శర్మని ఈరోజు స్టార్క్ కి. ఉమ్, అయినా పెద్ద ఏం పొడిచాడు హెడ్. అదే బాల్ రైట్ హ్యాండ్ బౌలర్ కొట్టాడు. అంటే ఈసారి బౌల్డ్ అవ్వాలి, వీక్నెస్ వెరైటీగా అర్థమైపోయింది. ఎడ్జ్ క్యాచ్ ఇచ్చాడు. అయిపోయింది ఇంకా. నువ్వు వరల్డ్ కప్ ఏం చేస్తే ప్రతిసారి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. వరల్డ్ కప్ ఫైనల్లో కూడా బొమ్మరా చెప్తున్నా కదా, ఆ రోజు ట్రావిస్ హెడ్ అదృష్టం బతికిపోయాడు అసలు. ఈ రోజు దొరికేశాడు. ఉమ్, అది ఇంకా టెక్స్ట్ ఇంకేముంది, ఇంకా అదే ఇంకా నిజంగా డబుల్ బొక్క అన్న వాళ్ళు అసలు సెకండ్ హాఫ్ నుంచి ఎరగదీస్తే. అంటే స్టార్క్ కూడా బాబు రేంజ్ లో ఇంకా ఆట చూస్తే అప్పటి వరకు సైలెంట్ గా ఉన్నాడు, ఇంక సెకండ్ హాఫ్ నుంచి ఒకేసారి ఆట చూపించాడు. ఉమ్. ఎక్సలెంట్ బౌలింగ్ యాక్చువల్లీ అసలు. స్టార్క్ బౌలింగ్ మ్యాజిక్ చూసావా? వికెట్ పడుతుంటే బెయిల్స్ అంత ఎత్తులేస్తున్నాయి పైకి. మరి పేస్, అంత పేస్తో తగులుతుంది కదా మరి బాల్. అసలు బాబోయ్ అసలు. ఇంకా మనం స్పెక్ లో పోవడాలో చెప్పు, కమల్ హాసన్ యాక్టింగ్ లో పోయినట్టు ఉంటది. అట్లా. అసలు ఇది ఫస్ట్ మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ ముందు హర్షిత్ రాణా సెలబ్రేషన్ చేసుకున్నాక మన ఆరెంజ్ ఉమ్, ఆర్మీ ఫ్యాన్స్ నీకుందరా నీకుంది నీకుంది అన్నారు. అప్పటి నుంచి ఏముందో చూద్దామని వెయిట్ చేస్తున్నా నేను కూడా. ఈ రోజు కూడా కొడదాం, హర్షిత్. ఒక ఆ, మీమ్ చూసా, కొడదామని వెళ్తారు కొట్టించుకొని వస్తారు. అవునవునవును. ఓ ట్వీట్ కానీ కూడా వేసాడు సేమ్ ఈ దాని ఈ మీదే. సీజన్ కేకేఆర్ బౌలింగ్ గురించి మాట్లాడాలి. 5 బౌలర్స్ 15+ వికెట్స్ తీశారు. అందులో ఎక్సలెంట్ అసలు. అందులో హైయెస్ట్ వరుణ్ చక్రవర్తి లీడింగ్ ద ప్యాక్ 20 వికెట్స్. నెక్స్ట్ హర్షిత్ రాణా 17 వికెట్స్, నరైన్ 16. ఆ తర్వాత ఇంకా మిచిల్ స్టార్క్ కూడా 16 వికెట్స్ తీశాడు. నెక్స్ట్ రసల్ కూడా 17 వికెట్స్ తీశాడు, అది హైలైట్. రసల్ జనరల్గా బ్యాటింగ్కి కనిపిస్తాడు ఎక్కువ, ఈ సీజన్ బౌలింగ్లో అదరగొట్టాడు ఈసారి. ఈ రోజు మ్యాచ్ లో 3 వికెట్స్ తీసాడు. అంటే నువ్వు ఒకసారి అబ్జర్వ్ చెయ్యి, కేకేఆర్ ఈ సీజన్లో చేజింగ్ చేసిన ఏ మ్యాచ్లోనూ కూడా రసల్ బ్యాటింగ్ రాలేదంటే నువ్వు ఆలోచించరా ఎంత భయంకరంగా ఉందో కేకేఆర్ బ్యాటింగ్. అవును. వికెట్స్ ఒక్క పడాల్సిన పని మ్యాచ్ లేదు. కూడా ఓపెనర్స్
సాల్ట్ ఉన్నంత వరకు ఓపెనర్సే మ్మ్. మాక్సిమం పని కానిచ్చేశారు. అదేగా. ఓకే, సాల్ట్ లేని తర్వాత వెంకటేష్ అయ్యారు, శ్రేయస్ అయ్యారు, వీళ్ళు కొంచెం నువ్వు నువ్వు తీసుకొని. నువ్వు ఒకటి అబ్జర్వ్ చేస్తావు లేదో, ఉమ్, ఫస్ట్ బ్యాటింగ్ ఆడే ఇన్నింగ్స్ లో శ్రేయస్ అయ్యర్ ఎప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ అవసరమైతే సిక్స్త్ పొజిషన్ లో బ్యాటింగ్ వచ్చాడు, ఎందుకంటే హిట్టర్స్ అందరినీ పైన పంపించడానికి. ఉమ్, చేజింగ్ లో పొరపాటున 2 వికెట్లు పడ్డా కూడా శ్రేయస్ అయ్యర్ వస్తాడు బై వికెట్లు ఆపడానికి. అవును. అయినా కూడా నియర్లీ 350 రన్స్ కొట్టాడు శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్. కేసీఆర్ ప్రూవ్ చేసుకున్నాడు, బీసీసీ అసలు కాంట్రాక్ట్ మళ్ళీ వస్తుంది చూడు. కేకేఆర్ తీసేశారు కదా. కంప్లీట్ డామినేషన్ ఈ సీజన్ టీమ్ గా, యాజ్ అ అవును. టీమ్. ప్రతి ఒక్కడు ఫెయిల్ అయినవాడు ఒక్కడు లేడు ఆ టీంలో, ఒక్కడు లేడు. అవును. ఓపెనర్స్ నుంచి సాల్ట్, నరైన్, మిడిల్ ఆర్డర్ లో వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, అంకరిష్ రఘువంశీ కూడా 5-6 మ్యాచ్లు ఆడినా కూడా ఎక్సలెంట్ గా ఆడాడు. అవును. నెక్స్ట్ రసెల్, రింకు ఫినిషింగ్ వచ్చిన ప్రతిసారి బాగా ఆడారు. రింకుకి అయితే అవును. ఇంకా అతి తక్కువ ఛాన్సులు అసలు. రమణ్ దీప్ కూడా రింకు నాకు దొరికిన తెలుసు అసలు ఈ సీజన్ ఆడలేదు. ఆడలేదంటే ఛాన్స్ రాలేదు, అసలు ఛాన్స్ ఆడే ఛాన్స్ రాలేదు. కూడా రాలేదు. ఆడినా కూడా ఓవర్ షాడో అయిపోయాడు ఎక్కువ. ఉమ్. అది ఇంకా నెక్స్ట్ కాటేరమ్మ కొడుకు అన్నారు. ఏమైంది? ఎవరు ఏం లేదు. కాపాడలేకపోయారులే, ఇంకా లాస్ట్ కి చెప్తున్నారు కదా, డామినేషన్ అదంతే. కేకేఆర్ ఉమ్. డామినేషన్. కొంచెం ఆ గ్లెన్ ఫిలిప్స్ ని ఆడిస్తా ఉన్నా బాగుండేది. అమ్మా. సమార్ ఈడెవడు? సమార్. అస్సలు చెప్పాను కదా, నేను చెప్తూనే ఖుష్వంత్ ఉన్నా. ఖుష్ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వీడియోలో వాడి దగ్గర ఉన్నాయి, అవి చూసి బ్లాక్ మెయిల్ చేయించుకొని ఆడుతున్నాడు. ఖుష్వంత్ లేకపోతే ఖుష్వంత్ ప్లేయింగ్ లెవెల్లో. ఒక 4 మ్యాచ్ల క్రితం అన్నాడు కదా, వాడి మీద ఎవడరా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది, అసలు పెట్టుకోద్దంటే నేను వెయిట్ చేస్తున్నప్పటి నుంచి ఒక్క మ్యాచ్ ఆడినా నేను అసలు వీడు ఖుష్వంత్ వేసుకుందాం అనుకున్నాను కానీ హీ ఈ ప్రూవ్డ్ సీజన్ మీ లో మ్యాచ్ రాంగ్. ఆడాడు. ఏది ఆర్సీబీ మ్యాచ్, ఆ మ్యాచ్ అందరూ ఆడారు. ఆ మ్యాచ్ అందరూ ఆడారు. ఆ, అలాంటి అవును. అలాంటి పిచ్చుల మీద కూడా కొట్టకపోతే ఇంక బ్యాట్ పట్టుకుని వేస్ట్. అది ఏదో ఆడాడు. ఆ, అంటే చెప్పాలి నిజంగా కదా ఆడాడని. కేకేఆర్ బౌలర్స్ కి మీ మ్యాప్ట్ అసలు. అందరం సాగు ప్రతి కొట్టారు ఒక్కడు తెలుసా అసలు. గోట్ అంటే పర్ఫార్మెన్స్, గ్రేటెస్ట్ ఆఫ్ ద ఆల్ టైమ్. పవర్ ప్లేలో, అంటే ఫస్ట్ హాఫ్ లో స్టార్క్ కొంచెం ఫామ్ లోకి రావడానికి టైం పట్టింది. వచ్చాక వైభవ్ అరోరా, స్టార్క్ పవర్ ప్లే చూసుకుంటున్నారు. వెంటనే హర్షిత్ రాణా, వెంటనే నరేన్, వరుణ్ చక్రవర్తి. రసెల్ విచిత్రంగా ఈసారి మళ్ళీ రసెల్, హర్షిత్ రాణా, స్టార్క్ డెత్ బౌలింగ్ మళ్ళీ. ఏం కాంబినేషన్ అయ్యేది అసలు, ప్రతిదీ వర్కౌట్ అక్కడ అయింది అసలు. వెనక మాస్టర్ మైండ్ ఎవరు ఉంది? గౌతమ్ గంభీర్. నెక్స్ట్ ఈరోజు వెంకటేశ్వర చేజింగ్ లో టైం వేస్ట్ చేయాలి అసలు. నేను ఇంకా అవును. స్లోగా వెళ్తానేమో అనుకుంటే భువనేశ్వర్ని ఫ్రంట్ ఫుట్ కి వచ్చి సిక్స్లు కొట్టమైంది అయ్యా అసలు. అదే అంటే కదా, ఆ రేంజ్ కి పడిపోయింది భువనేశ్వర్ బౌలింగ్. ప్యూర్ డామినేషన్. బోనస్ ని మనం ఏం అనడానికి కూడా నోరు రాదు. నేనేం అనలేను అసలు. ఇప్పుడు ఆన్ పాజిటివ్ సైడ్కి వస్తే, దరిద్రపు సిచ్యువేషన్లో లాస్ట్ 2-3 ఇయర్స్, బట్ స్టిల్ మంచి సీజను. ఫైనల్స్ని ఓడిపోవడం అంటే మరీ భయంకరమైన, ఇంత చోక్ ఎక్స్పెక్ట్ చేయాల అసలు. బట్ స్టిల్ కానీ ఈ ఇయర్ మాత్రం 2024 ఎస్ఆర్హెచ్ కి చాలా మెమరీస్ ఇచ్చింది. అవును. టు హైయెస్ట్ బి పవర్ హానెస్ట్. ప్లే స్కోర్, ఫాస్టెస్ట్ రన్ చేసి ఎవరైనా T20 గేమ్, హైయెస్ట్ టోటల్ ఎవరైనా T20 గేమ్. మధుర క్షణాలు అన్నమాట అవన్నీ, హ్యాపీ ఓకే, అది మూమెంట్స్. చెప్తున్నాను కదా ఇప్పుడు. వరల్డ్ కప్ లో ఇండియా కూడా లీగ్ స్టేజ్ మొత్తం డామినేట్ చేసి ఫైనల్స్ ఓడిపోయారు. ఓకే, ఫైనల్స్ ఓడిపోయిన బాధ ఉంటది, బట్ స్టిల్ వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని మెమరీస్ ఇచ్చారు మనకు ఆ వరల్డ్ కప్. అవును. డామినేటింగ్ వరల్డ్ కప్. అలాగే ఎస్ఆర్హెచ్ కూడా ఈ సీజన్ డామినేషన్ అన్న, ఎందుకంటే మధ్యలో లాస్ట్ సెకండ్ హాఫ్ లో కొన్ని మ్యాచ్లు తడబడ్డారు మామూలు, అంటే ఈవెన్ పిచ్చులు తగిలినప్పుడు పోయారు. కానీ అపోజిషన్ లో ఒక భయం క్రియేట్ చేశారు, న్యూట్రల్ ఫ్యాన్స్ లో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ అంటే 250 గ్యారంటీ అన్న అవును. ఇంప్రెషన్ క్రియేట్ చేశారు న్యూట్రల్ ఫ్యాన్స్ లో. మనకి చెప్పాం కదా ఒక మూమెంట్ లో, నీ అమ్మాయి కొద్దురా బాబు, ఆపేయండి రా బాబు, హై స్కోరింగ్ మ్యాచెస్ అన్న మనమే అనుకున్నాం. అది అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారంటే ఇంకా ఇట్స్ అది బియాండ్ అన్నమాట. అది సో ఓకే, ఫైనల్స్ మరీ అంటే ఎంత దారుణంగా ఓడిపోకూడదు ఈ ఫైనల్. అవును. కొంచెం కూడా ఫైట్ ఇవ్వకుండా ఓడిపోయారు, అక్కడే బాధ. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ సీజన్ బిగినింగ్ ఆక్షన్ అప్పుడు స్టార్క్ కిందకు 25 crores, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్,
జాసన్ రాయ్ స్క్వాడ్ లో సెలెక్ట్ అయ్యాక జస్ట్ ఐపీఎల్ ముందు ఆడనని చెప్పేస్తే ఫిల్ సాల్ట్ రీప్లేస్మెంట్. ఇంకా ఇంకా ఎవరు బౌలర్స్ ఎవరో కూడా రాకపోతే చమీరా రీప్లేస్మెంట్. బట్ స్టిల్ లాస్ట్ సీజన్ జెమ్స్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా మీద నమ్మకం ఉంచుకున్నారు. ఈ సీజన్ వాళ్ళ టీంలో కంటిన్యూస్ గా ఆడిచ్చారు. ఈవెన్ ప్లస్ సీజన్ స్టార్ట్ అయినా కూడా లీగ్ మ్యాచెస్ లో స్టార్ ఫెయిల్ అయినప్పుడల్లా గంభీర్కే పడ్డాయి. అవును, ప్రతిసారి గంభీర్నే అక్కడ. సో ఇవన్నీ దాటుకొని గంభీర్ మళ్ళీ బ్యాక్ టు కేకేఆర్ అనగానే ఆ మెంటార్ మారితే ఏముందిలే, కోచ్లందరూ వాళ్లే కదా అయ్యర్ అన్నారు. అసలు అన్ని దాటుకొని కప్పు కొట్టారు. గంభీర్ థింకింగ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, టిపికల్ ఇండియన్ ఫాదర్ మైండ్ సెట్ అనమాట. 97 మార్క్స్ వస్తే మిగతా 3 మార్కులు ఏం చేసినాయి అని అడిగే టైపు. నీకు సో గుర్తుందా, అలాంటి మైండ్ సెట్ ఉండటం వల్లే ఫస్ట్ 2 వీడియోస్ లో కేకేఆర్ మ్యాచెస్ అప్పుడు నరైన్ ఎవడరా ఓపెనింగ్ పంపిస్తుంది, నరైన్ ఎవడరా ఓపెనింగ్ అని చెప్పి. ఫస్ట్ మ్యాచ్ చాలా నెగ్లిజెన్సీ తో రన్అట్ అసలు అయ్యాడు. అదే కదా, ఫస్ట్ రెండు మ్యాచ్లు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎస్ఆర్ఎస్ తో బాగా నెగ్లిజెన్సీతో రన్అట్ అయ్యాడు. నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో సంథింగ్ ఏదో కానీ అది కూడా వెంటనే అవుట్ అయిపోయాడు. నేనే అసలు అదే కదా. కానీ గంభీర్ బి లైక్, మీరేనన్నా అనుకోండి, ఫస్ట్ నుంచి ఒక ఫార్ములా స్టిక్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. ఇదే చేస్తాం, ఏమన్నా అవని, మీరు ఏమన్నా చేసుకోండి, నేను ఇదే ఫాలో అవుతా, నాకు నచ్చిందే చేశారు. ఆ థింక్ ట్యాంక్ కోచ్ చంద్రకాంత్ పండిట్, మెంటార్ గంభీర్, అందరూ ఎక్సలెంట్. అసలు టీమ్ వర్క్ అన్నమాట మొత్తం. కేకేఆర్ ప్యూర్ ఎవరి తగ్గరోలు వాడు చేస్తాడు. అసలు ఎక్కువ గొడ్డి చాకరీ చేసి మాత్రం నరేనే. బ్యాటింగ్, బౌలింగ్ అదేగా ఎక్సలెంట్. అసలు చెప్తున్నా కదా, దే డిజర్వ్ టు విన్ దిస్ ఇయర్స్ ఐపీఎల్. ఆ పర్ఫార్మెన్స్ అసలు నువ్వు చూడు. ఎస్ఆర్హెచ్ కూడా డిజర్వ్. కాకపోతే లాస్ట్ లో ఇంకా ఏంటంటే 14 మ్యాచెస్ లో 2 మ్యాచ్లు వర్షం పడి రూల్డ్ అవుట్ కంప్లీట్. మిగిలిన 12 మ్యాచెస్ లో 3 ఓడిపోయారు. అది కూడా 2 ఏమో ఈడెన్ గార్డెన్స్ లో హెవీ స్కోరింగ్ మ్యాచెస్ అవి. ఎందుకంటే అసలు ఆ పిచ్చెస్ బ్యాలెన్స్డ్ పిచ్చెస్. రాజస్థాన్ బట్లర్ ఒకటి, పంజాబ్ గేమ్ ఒకటి, బేర్స్టోన్, శశాంక్ వీళ్ళంతా. ఆ 2 ఓకే, అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చెపాక్ లో పంజాబ్ అంటే 262 చేసిన మ్యాచ్. ఓకే. ఈ 2 మూడో మ్యాచ్ సిఎస్కే తో లో స్కోరింగ్ మ్యాచ్ చెపాక్ లో సేమ్ ఇలాగే. అది కూడా ఫస్ట్ బ్యాటింగ్ పడితే వాళ్ళు తడబడ్డారు బాగా. ఈ 3 పోతే మిగిలిన ఎన్ని డామినేటింగ్ విన్స్. అసలు లిస్ట్ నాకు కేకేఆర్ విన్ ప్రతి మ్యాచ్ గుర్తుంది. ఆ మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ ఫస్ట్, ఎస్ఆర్హెచ్ తర్వాత చిన్నస్వామిలో ఆర్సీబీతో మామూలు ఊచకోత అసలు. ఆ తర్వాత సిఎస్కేతో మ్యాచ్ ఓడిపోయారు. ఆ తర్వాత ఫస్ట్ 2 మ్యాచ్ల తర్వాత అనుకుంటా ఒక డిఫీట్ పడింది వాళ్ళకి. నెక్స్ట్ ఆ తర్వాత డీసీతో వైజాగ్ లో 272, నరైన్ భయ్య, నరైన్ 80s, అంకరీష్ రఘువంశ్ అది కొడతారుగా, తుఫాన్. ఆ రోజు రికార్డ్ స్కోర్ బ్రేక్ అయిపోద్ది అనుకున్నాం. ఆ తర్వాత సిఎస్కేతో ఈ లాస్ పడింది. నెక్స్ట్ లక్నోతో డామినేటింగ్ విన్. అదే ఆ రోజు ఈవినింగ్ గేమ్ 14 అవర్స్ లో కొట్టేస్తారు 160. ఆ తర్వాత మళ్ళీ కోల్కతాలో ఆర్సీబీతో అది 1 రన్ విన్. అసలు అది హైలైట్ అసలు. ఇంకా తర్వాత మళ్ళీ కోల్కతాలో పంజాబ్ తో అప్పుడు అక్కడ 2 మ్యాచ్లు వరుసగా పడ్డాయి వాళ్ళకి చేజెస్. పంజాబ్ ఒకటిను, రాజస్థాన్ ఒకటి. కానీ సీజన్ మొత్తం డామినేట్ చేశారు అసలు. అవును. సో ఎక్సలెంట్ కేకేఆర్, డిజర్వింగ్ విన్నర్స్. సో ఇప్పుడు కప్పుది పక్కన పెడితే ఇంకొక 2 డిస్కషన్ పెడదాం. ఆరెంజ్ క్యాప్ అండ్ పర్పుల్ క్యాప్. ఆరెంజ్ క్యాప్ నో సర్ప్రైజెస్, కింగ్. పర్పుల్ క్యాప్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్. అసలు మామూలు సర్ప్రైజ్ కూడా కాదు. హర్షల్ పటేల్ ని ఈవెన్ ఇప్పుడు కూడా పర్పుల్ క్యాప్ ఇవ్వడం చూస్తే హర్షల్ పటేల్ చూస్తే చాలా మంది సర్ప్రైజ్ అవుతారు. అవును, అసలు హైలైట్. కింగ్ గురించి తెలిసిందేగా, T20s స్ట్రైక్ రేట్ అన్నారు 155 స్ట్రైక్ రేట్, 741 రన్స్. ఇంకేమన్నా కావాలా?
తెలిసిందేగా కోహ్లీ మ్మ్. ఏదో 2 మ్యాచ్లు 100లు కొట్టేసి ఆ, 30 balls కి అది 80లు కొట్టడం, అది తర్వాత అది మ్యాచ్లు పడుకోబెట్టడం ఇట్లా ఏముండవు. అది కన్సిస్టెంట్ గా నా ఆట నాది, గుడ్ మ్మ్. పర్ఫార్మెన్స్ అది ఎప్పుడైనా కానీ. అదే. సో యాజ్ యూజువల్ ఆరెంజ్ క్యాప్ కోహ్లీ అండ్ పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్ బాగా వికెట్స్ తీసాడు, కానీ ఎకానమీ కొంచెం హై ఉన్న ఏం ప్రాబ్లం లేదు, వికెట్స్ తీసాడు. మంచి సీజన్. ఎందుకంటే అందరూ, నేను కూడా అన్న 11 crores వేస్ట్ పంజాబ్ ఎందుకు, వికెట్స్ తీసినా రన్స్ ఎకానమీ అంత ఎక్కువ ఉన్నా ఓకే, మంచి సీజన్ పడింది. అదర్ స్టాట్స్ చూసుకుంటే మోస్ట్ 100s ఈసారి ఎవరు కొట్టారు? బట్లర్ 2 సెంచరీలు కొట్టాడు. బట్లర్ 2 కొట్టాడు. నెక్స్ట్ వికెట్స్ కూడా ఇంకోటి తెలుసా, బుమ్రాకి ఆ, బుమ్రా ఇంకా ఆ లాస్ట్ లీగ్ మ్యాచ్ ఆడుంటే ఏమైనా డిఫరెన్స్ వచ్చే, పెద్ద రాదు అంటే 4 wickets మరీ అంత డిఫరెన్స్ రాదు. బట్ స్టిల్ బుమ్రాకి కూడా మంచి ఐపీఎల్ సీజన్ పడింది ఈసారి. సో అది ఉమ్. T20 వరల్డ్ కప్ ఎలా తీసుకెళ్తాడో చూద్దాం. మన కానీ మీ బ్రదర్. దాంట్లో ఏదో ఇంటర్నల్ అఫైర్స్ ఏదో బాగా గట్టి జరిగినాయి కాబట్టి అవన్నీ వద్దులే ఇప్పుడు. బు- బుమ్రా ది బెస్ట్ లేకపోయాడని నా ఫీలింగ్. అవన్నీ లేకపోతే డిస్కషన్. ఈజీగా డామినేషన్ అయ్యేది, పర్పుల్ ఫస్ట్ క్యాప్ బుమ్రాకే రే వచ్చేది. ఫస్ట్ 3 మ్యాచ్ల్లో అసలు బౌలింగే ఎక్కడ ఇచ్చాడు రా బుమ్రాకి? పవర్ ప్లేలో అసలు బౌలింగ్ ఇచ్చాడు బుమ్రాకి చెప్పు, ఆ న్యూ బాల్తో. అవునులే, అవునవును. అది చచ్చిపోయాను సర్లే, ఆ ఇంకేం రోజు. ఇంకేం మాట్లాడుకోవద్దులే, ఇంకొద్దులే, ఇంకా అయ్యా వెళ్ళొద్దు. సో ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ ఐపీఎల్ అయిపోయింది, ఉమ్, T20 ఉమ్. వరల్డ్ కప్ నెక్స్ట్. మన స్క్వాడ్ ఆల్రెడీ బయలుదేరి వెళ్ళిపోయారు యుఎస్. సో ప్రజెంట్ వినిపిస్తుందా వినిపిస్తుంది, వాయిస్? వినిపిస్తుంది. లేదు, పవర్ కట్ అయింది. ఓకే ఓకే. సో ఉమ్, సో నెక్స్ట్ సిరీస్ ఇంకా ఐపీఎల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఉమ్. మిషన్ T20 వరల్డ్ కప్. ఈ వీక్ నుంచి నెక్స్ట్ వీక్ T20 వరల్డ్ కప్ ఇండియా స్క్వాడ్ ఓవర్ వ్యూ రాబోతుంది గైస్. ఆ వీడియో నెక్స్ట్ వీక్ వస్తుంది. సో ఉమ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సో ఈ డిస్కషన్ ఇంక ఇక్కడ సెండ్ ఓకే, చేద్దాం. అండ్ ఓకే. సో ఒక స్పెషల్ థ్యాంక్స్ వీడియోస్ చూస్తున్న అందరికీ. ఈ ఐపీఎల్ సీజన్ ఎంతో మెమరబుల్. సీజన్ అవును. స్టార్ట్ అయ్యేటప్పుడు, సీజన్ ఎండ్ అయ్యేసరికి ఒక 50 సబ్స్క్రైబర్స్ వస్తే హ్యాపీ అని అనుకున్నాము. 137 సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆల్రెడీ ఈ సీజన్, ఐపీఎల్ సీజన్ మొత్తం. ఇంకా ఏం చెప్పగలం దీనికి, ఆ సపోర్ట్కి. ఈవెన్ వ్యూ కౌంట్స్ కూడా అవును, వ్యూస్ కూడా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళ దగ్గర నుంచే వ్యూస్ రావటం కానీ అవును, వ్యూస్ కూడా మంచిగా. ఇంకా ఉమ్, 137 సబ్స్క్రైబ్ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ద వ్యూస్ అన్సబ్స్క్రైబర్స్ నుంచే ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ ఉమ్, చేయండి గైస్, ఇంకా మంచి మంచి కాంటెంట్ తీసుకొస్తాము. కాంటెంట్ అంటే పాడ్కాస్ట్ ఛానల్ ఇది, మోస్ట్లీ డిస్కషన్స్ ఉంటాయి. ఇప్పుడు నా ఇంట్రెస్ట్ మా ఇంట్రెస్ట్ ఇదే. ఇప్పుడు మేము ఉమ్, అన్ని ఛానల్స్ లాగా మీమ్స్ అంటే డిస్కషన్ కోసం. ఇప్పుడు ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అక్కడ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి, కాబట్టి ఆ మీమ్స్ ని మీడియం గా తీసుకున్నాము. ఉమ్. మా మెయిన్ ఏం ఏంటి అంటే ఒక క్రికెట్ పాడ్కాస్ట్ లాగా ఒక డిస్కషన్, ఇది అంతే, డిస్కషన్ ఫారం డిస్కషన్, ఇది. అవును. ఇదేదో ఉమ్, వీడియోస్ 2-3 మీమ్ రియాక్షన్స్ పెట్టి, 2-3 కామెడీ క్లిప్స్ పెట్టి ఏదో రియాక్షన్ వీడియోలో చేద్దాం అనేది మా ఉద్దేశం అయితే కాదు ఇప్పుడు. ఉమ్, మెయిన్ ఏంటి అంటే గేమ్ మీద ఓవర్ వ్యూ, గేమ్ గురించి డిస్కషన్ ఇక్కడ మెయిన్లీ మాకు అవును. కావాల్సింది. మా ఇంట్రెస్ట్ అందులోనే ఉమ్. ఉంది. స్టిల్ మంచి సపోర్ట్ చూపించారు, ఈ సపోర్ట్ని ఇలాగే కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాం. ఇండియా మ్యాచెస్ యాక్చువల్లీ కి. ఈ రోజు మన వీడియో కొంచెం డల్ ఉండడానికి రీజన్ ఏంటంటే ఎస్ఆర్ఎస్ మ్యాచ్ ఓడిపోవటం వల్ల. ఒకవేళ ఇన్ అవును. కేసు ఎస్ఆర్ఎస్ గెలుతుంటే Hmm. అసలు నాయన మామూలుగా ఉండేది కాదు. ఇంకా నెక్స్ట్ T20 వరల్డ్ కప్ వస్తుందిగా, అందరూ యునైట్ అవుతాం. ఉమ్, సో ఈసారి ఇంకా డిస్కషన్స్ స్కోప్ పెరుగుద్ది ఇంకా ఇప్పుడు. సో ఎందుకంటే అందరూ ఒకే పేజీలో ఉంటాం కాబట్టి ఈసారి డిస్కషన్స్ అవును. పెట్టేటప్పుడు. సో ఉమ్, నెక్స్ట్ వీక్ T20 వరల్డ్ కప్ నుంచి మళ్ళీ ఒక నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ వరకు మళ్ళీ ఇండియన్ క్రికెట్కి మనం సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది. అవును. మంచి మంచి సిరీస్ ఉన్నాయి. T20 వరల్డ్ కప్ అయిపోయాక న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఉంది. ఇయర్ ఎండ్లో బిగ్గెస్ట్ టెస్ట్ ఛాలెంజ్ మనకి ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఉంది. ఉమ్. సో వాటన్నిటి కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ వన్స్ అగైన్. ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి, మేము ఇలాగే మంచి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. బాయ్.